అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్ఠవ్యాధి గ్రస్తుడివి కమ్మని కృష్ణుడు శపిస్తాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతని నుదుటి ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతలు నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతను జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అంతేకాదు అశ్వత్థాముని ఆకారం ఎలా ఉంటుంది అని ఒక చూసిన మానవుని అడిగితే అతను చెప్పిన సమాధానం వింటే షాక్ అవుతారు. అశ్వత్థాముడు 2.5 మీటర్ల ఎత్తు, ఒక పెద్ద ఏనుగు వలె కనిపిస్తూ ఉంటాడని ఆయన సమాధానం ఇచ్చారు. అందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.